రాబోయే ఎన్ని సంవత్సరాలు అయితే దేవుడు నాకు ఆయుష్ని ఇస్తాడో అది కూడా దేవుడు నాకు తెలియచేశాడు. ఎంతకాలం ఈ భూమి మీద నేను బ్రతకబోతున్నానో దేవుడు నాకు తెలియచేశాడు. అది నేను చెప్పాను అనుకోండి, కొంతమంది ఏమైనా అనుకుంటారు. కాబట్టి అది నేను చెప్పాలనుకోవట్లేదు. దేవుడు నాతో మాట్లాడాడు, ఆ విషయం కూడా నాకు దేవుడు తెలియచేశాడు. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ శుభాభివందనములు. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకొనటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో సతీష్ కుమార్ గారు చెప్పినటువంటి ఒక అబద్ధపు బోధను, ఒక అసత్యాన్ని మీకు తెలియచేస్తున్నాను. ఆ అసత్యపు బోధ ఏమిటంటే, ఆయన మరణాన్ని ముందుగానే ప్రకటించుకున్నాడు. మీరు ఈ వీడియో చూసి ఉన్నారు. అతను మరణాన్ని ఎలా ముందుగా ప్రకటించుకున్నాడంటే, సతీష్ కుమారు దేవుడు ముందుగానే సతీష్ కుమార్కి తన మరణాన్ని గురించి చెప్పాడని చెప్పుకుంటున్నాడు. అయితే బైబిల్ గ్రంథంలో ఎవరు తమ మరణాన్ని ముందుగా ప్రకటించారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనంలో, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టగా, పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమునుగాక, అది నీకెన్నడూ కలుగదని ఆయనను గద్దింపసాగెను. 23వ వచనంలో, అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు, కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పెను. బైబిల్ గ్రంథంలో మరణాన్ని ముందుగా ప్రకటించుకున్నది ఒక క్రీస్తు ప్రభువారు మాత్రమే. ఎందుకనగా క్రీస్తు ఈ లోకానికి మరణించటానికి వచ్చాడు. పాపుల కొరకు ఆయన మరణించటానికి వచ్చాడు. అయితే గ్రంథంలో ఎవరు మరణాన్ని ముందుగా ప్రకటించారు అంటే, ఎవరు కూడా తమ మరణాలను ముందుగా ప్రకటించుకోలేదు, ఒక క్రీస్తు ప్రభువారు తప్ప. మరి ఒక లేఖనము, క్రీస్తు ప్రభువారు రెండోసారి తన మరణాన్ని ప్రకటన చేశాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 17వ వచనంలో, యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లనెను, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడి వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహాసించుచు కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు, 3వ దినమున ఆయన మరల లేచును అని చెప్పాడు. క్రీస్తు ప్రభువారు మాత్రమే ఆయన మరణాన్ని ముందుగా ప్రకటించుకున్నాడు. అంతేకాని గ్రంథంలో ఎవరు ముందుగా మరణాన్ని ప్రకటించుకోలేదు. అయితే ఈ సతీష్ కుమార్ అనబడిన వ్యక్తి తన మరణాన్ని ముందుగానే ప్రకటించుకుంటున్నాడు. ఈ అమాయక ప్రజలు నమ్ముతున్నారు. మరి ఒక లేఖనంలో, మార్కు సువార్త 9వ అధ్యాయము 30వ వచనంలో, ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయనను చంపెదరు, చంపబడిన 3వ దినమునకు ఆయన లేచునని వారితో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువారు ముందుగా ఆయన శిష్యులతో చెప్పాడు, మనుష్య కుమారుడు అప్పగింపబడును, ఆయన్ను చంపజూచుచున్నారు, ఆయన 3వ దినమున లేస్తాడని క్రీస్తు ప్రభువారు ముందుగానే ఆయన శిష్యులకు చెప్పాడు. మరి ఒక లేఖనంలో, యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. క్రీస్తు ప్రభువారు మంచి కాపరిని, ఆయన గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టునని ఆయన ముందుగానే మరణాన్ని ప్రకటించుకున్నాడు. మార్కు సువార్త, మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనంలో, యోనా 3 రాత్రింబగలు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగలు భూగర్భములో ఉండును
అయితే యోనా ఎలాగైతే 3 రాత్రింబగలు ఉన్నాడో మనుష్య కుమారుడు కూడా అలాగ ఉంటాడని చెప్పాడు. అందుకని మరణాన్ని ఎవరు ప్రకటించుకున్నారు గ్రంథములో అంటే, మరణాన్ని ఒక క్రీస్తు ప్రభువారు మాత్రమే ప్రకటించుకున్నాడు. మరణాన్ని క్రీస్తు ప్రభువారు తప్ప ఎవరు ప్రకటించుకోలేదు. అయితే చాలామంది తమ మరణాలను ప్రకటించుకుంటున్నారు. ఎవరు? సతీష్ కుమార్ లాంటి వ్యక్తి తన మరణాన్ని ముందుగానే ప్రకటించుకుంటున్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనంలో, యేసు ఈ దేవాలయమును పడగొట్టి 3వ దినమున దాన్ని లేపుదని వారితో చెప్పాను. ఎవరు చెప్పారు? యేసు ప్రభువారు దేవాలయమును పడగొట్టి 3వ దినమున లేపుతానని చెప్పాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం 20వ వచనంలో, యూదులు ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3వ దినమున దానిని లేపుదువా అనిది. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాటలు చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు దేని గురించి చెప్పాడు? ఆయన 3వ దినాన లేస్తానని చెప్పాడు. అంటే క్రీస్తు ప్రభువారు ఒక్కడే తన మరణాన్ని గురించి చెప్పుకున్నాడు, కానీ గ్రంథంలో మరి ఎవరు కూడా చెప్పుకోలేదు. అలాగే అపోస్తుల కార్యము, అపోస్తులు తమ మరణాలను ముందుగా ప్రకటించుకోలేదు. ఎక్కడైనా మనం గ్రంథంలో చూస్తే అపోస్తులు తమ మరణాలను ముందుగా ప్రకటించుకున్నట్టు గ్రంథంలో ఎక్కడ వ్రాయబడలేదు. అపోస్తులు ఎప్పుడు కూడా తమ మరణాలను ప్రకటించుకోలేదు. అయితే ఈ మనుషుడు తమ మరణాన్ని ముందుగానే ప్రకటించుకుంటున్నాడు. అంటే ఇది ఎంత అబద్ధమో, ఎంత జోకర్లాగా మాట్లాడుతుండో మీరు ఆలోచించేయండి. అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 1-2 వచనాల్లో, దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. మొట్టమొదట హతసాక్షి ఎవరంటే యాకోబు. యాకోబు తన మరణాన్ని ముందుగా ప్రకటించుకోలేదు. తను పట్టబడి చంపబడ్డాడు. అతను చనిపోతాడన్నటువంటి విషయం కూడా తెలియదు. అదే హేరోదు రాజు పేతురును కూడా చంపటానికి ప్రయత్నం చేశాడు, కానీ ప్రభువు అతన్ని తప్పించాడు. అయితే పౌలు గారు కూడా తన మరణాన్ని ముందుగా ప్రకటించుకోలేదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, నేను ఇప్పుడే పానార్పముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు జీవకిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్ష అపేక్షించు వారందరికీ అనుగ్రహింపబడింది. పౌలు గారు ఈ మాట ఎందుకు చెప్పాడంటే, ఆల్రెడీ ఆయన వృద్ధుడు, తన వృద్ధాప్యంలో ఉన్నటువంటి సంగతులు చెప్పాడు. అంతేగాని అపోస్తులు వారికి మరణాన్ని ప్రకటించుకోలేదు. ఉదాహరణకి అపోస్తుల కార్యంలో పౌలు గారు యెరూషలేమునకు వెళ్తే అక్కడ నువ్వు చంపబడతావు అన్నప్పుడు పౌలు గారు వాళ్ళతో చెప్పాడు, నేను వెడలిపోయి నేను యెరూషలేముకు వెళ్ళాలనుకుంటున్నాను, మీరెందుకు నన్ను వెళ్ళకుండా బంధిస్తున్నారని చెప్పాడు. నా ప్రాణమును పోగొట్టుకోవటానికి నేను ఇష్టపడి ఉన్నానని చెప్పాడు. కానీ అతను ఎప్పుడు మరణించేది తెలియదు. అపోస్తులకు తమ మరణాలు ఎప్పుడు మరణిస్తారు, ఎప్పుడు మరణము విధించబడింది అనేటువంటి విషయం తెలియదు. అయితే సతీష్ కుమార్కు ఒక్కడికే దేవుడు చెప్పాడంట. పాత నిబంధనలో మోషేకు కూడా తన మరణము గురించి తెలియదు, ఎవరికి కూడా తమ మరణము గురించి తెలియదు. ఎందుకనగా యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, నేడైనను రేపైనను ఒక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకొని వర్లారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు. రేపు ఏం సంభవించునో ఎవరికి తెలియదని బైబిల్ గ్రంథం చెబుతుంది. మరి సతీష్ కుమార్కి ఎలా తెలుసు? రేపు ఏమి సంభవించునో అనేది ఏ మనుషుడికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే అది దేవునికి మాత్రమే తెలుసు. అందుకే మనుషుడి సంగతులు, మనుషుల్లో ఉన్నటువంటి విషయాలు, దేవుని సంగతులు దేవునికి మాత్రమే తెలుసు. అయితే ఈ యొక్క అబద్ధ బోధకుడు, ఈ యొక్క కలవరి బాలుడు, సత్తిపండు, ఈ యొక్క పూల రంగడు అనేటువంటి మాయల ఫకీరు మీ అందరికీ ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తూ,
మీ అందరికీ అబద్ధాలు అసత్యాలు బోధించుచు చెప్పుచున్నాడు. అయితే మరణాన్ని ప్రకటించుకుంది బైబిల్ గ్రంథంలో ఒక క్రీస్తు మాత్రమే తన మరణాన్ని ప్రకటించుకున్నాడు. అపోస్తులు కూడా తమ మరణాలను ప్రకటించుకోలేదు. అపోస్తులు ఎప్పుడు కూడా తమ మరణాలను ప్రకటించుకోలేదు. ఈ వ్యక్తి తన మరణాన్ని ప్రకటించుకుంటున్నాడు. దీనిని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, ఈ సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తికి బైబిల్ గ్రంథము తెలియదు. అనేకులను అమాయక ప్రజలకు అసత్యాలు చెప్పుచు అసత్యాలు బోధించుచు అనేకులను నరకానికి తీసుకువెళ్తున్నాడు. అందుకే గ్రంథం ఏం చెబుతుందంటే, నేడైనను రేపైనను ఒక పట్టణమునకు వెళ్ళి అక్కడ సంవత్సరం నుండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుము రండిని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. గ్రంథము స్పష్టంగా మాట్లాడుతుంది, రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు. ఎందుకు గ్రంథము ఈ రీతిగా స్పష్టముగా మాట్లాడుతుందంటే, గ్రంథము చెప్పినట్టు మనం వినాలి. అపోస్తులకు ఎవరికి కూడా తమ మరణాల గురించి తెలియదు. పౌలు గారు, ఇదిగో నేను వెడలిపోయే కాలము సమీపించి ఉన్నదంటే, పౌలు గారు అప్పటికి వృద్ధుడయ్యాడు. వృద్ధుడైనప్పుడు తన వృద్ధాప్యములో చెప్పినటువంటి విషయాలు. అందుకని ఈ యొక్క సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఒక అబద్ధ బోధకుడు, ఒక సాతాను సంబంధి. సాతాను ఇతనిని బహుబలముగా వాడుకుంటుంది. సాతాను ఇతన్ని దత్తతకు తీసుకుంది. ఈయన సాతాను యొక్క దత్తపుత్రుడు. ఈ సాతాను యొక్క దత్తపుత్రుడు తన మరణాన్ని, తను ఎప్పుడు మరణిస్తాడో తన మరణాన్ని ప్రకటించుకుంటున్నాడు. అంటే ఇదంతా అబద్ధము. సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి కొన్ని లక్షల మందిని నరకానికి తీసుకువెళ్తున్నాడు. కొంతమంది నన్ను అంటుంటారు, నీవు అందరినీ విమర్శిస్తుంటావు అనేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే నేను ఇది విమర్శన కాదు, వాళ్ళకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు తెలుగు సరిగ్గా రాదు, తెలుగు సరిగ్గా లేక స్పష్టముగా మాట్లాడలేరు. అందుకే వారు చెప్పినటువంటి బోధ అది అబద్ధము. లేఖనములలో అలాగూ వ్రాయబడి ఉండలేదు, గ్రంథము అలాగూ చెప్పటము లేదు అని మనం చెప్పినప్పుడు వారు దానిని తప్పుగా అపార్థము చేసుకొని విమర్శన అని అంటున్నారు. అది విమర్శ కాదు, అతను బోధించే బోధ అది తప్పు, అది అబద్ధము. మరణాన్ని ఎవరు కూడా ప్రకటించుకోలేదు. ఒక క్రీస్తు మాత్రమే తన మరణాన్ని ప్రకటించుకున్నాడు. ఎందుకు క్రీస్తు మాత్రమే తన మరణాన్ని ప్రకటించుకున్నాడంటే, క్రీస్తు ఎప్పుడు మరణించేది, ఎలా మరణించేది ఆయన ముందుగానే తన శిష్యులకు తెలియచేశాడు. ఇప్పుడు మనము ఎప్పుడు చనిపోయేది ఎవరికి తెలియదు. ఉదాహరణకి కరోనాలో చాలామంది చనిపోయారు. వాళ్ళ మరణాలు వాళ్ళకు తెలియదు, కరోనాతో చనిపోతారని. చాలామంది యాక్సిడెంట్లో చనిపోయారు, వారి మరణము వారికి తెలియదు. అంటే రేపు ఏమి సంభవించునో అది ఎవరికి తెలియదు. అంటే ఈ సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి ప్రజలకు అబద్ధాలు బోధించుచు, అసత్యాలు బోధించుచు, మాయమాటలు చెప్పుచు, ప్రేమ పాఠాలు చెప్పుచు అనేకులను నరకానికి తీసుకువెళ్తున్నటువంటి ఈ యొక్క సాతాను దత్తపుత్రుడు. సాతాను ఇతనిని దత్తత తీసుకుంది. అందుకే ఇతను ఎవరంటే సాతాను యొక్క ముద్దు బిడ్డ. ఈ సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఒక పిల్లకాకి. ఈ పిల్లకాకి బైబిల్ గ్రంథం తెలియదు. ఏమి తెలుసు అంటే ప్రేమ పాఠాలు, లవ్ స్టోరీసు, కట్టుకథలు, మాయమాటలు, చెరుపురుగోరి బోధలు, జ్ఞానయుక్తమైన తీయని మాటలు, లేదంటే కుటుంబాల గురించి మాట్లాడటము. ఒక వీడియో చూశాను, మరదలా జాగ్రత్త, ఇటువంటి టైటిల్ పెట్టి అమాయక ప్రజలు చదువు లేనటువంటి వారు, అటువంటి అమాయక ప్రజలే మోసపోతున్నారు. కానీ జ్ఞానవంతుడు, గ్రంథాన్ని నేర్చుకున్నవారు, బైబిల్ గ్రంథాన్ని నేర్చుకున్నవారు ఎవరు కూడా ఈ యొక్క సతీష్ కుమారు మాయలో పడిపోరు. సహోదరులారా, మరణాన్ని ప్రకటించినది ఒక క్రీస్తు మాత్రమే అని మన గ్రంథం చెబుతుంటే, సతీష్ కుమారు ఎప్పుడు చనిపోతాడో దేవుడు చెప్పాడట. దేవుడు పక్షపాతి కాదు, అన్యాయస్తుడు కాదు. ఒకవేళ దేవుడు అలా చెప్పే మాట అయితే దేవుడు అందరికీ చెప్పగలడు. దేవుడు ఎవరికి? అందరికీ దేవుడు.
అందుకని సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తికి రక్షణ లేదు. ఇతను ఒక కలవరి అనే పేరు పెట్టుకున్నాడు. కలవరి అంటే పుర్రే అని అర్థం, సమాధుల స్థలము. ఈ యొక్క కలవరి సంఘం అంటే అర్థం ఏంటంటే సమాధుల సంఘము. అందుకే బైబిల్లో ఉంది ఒకే సంఘం ఉంది, అదే క్రీస్తు సంఘము. క్రీస్తు సంఘాన్ని స్థాపించాడు, దానికోసము ప్రాణం పెట్టాడు, దానికోసం ఆయన మరణించాడు, మరలా తిరిగి దానిని తీసుకువెళ్ళటానికి క్రీస్తు వచ్చుచున్నాడు. అందుకని బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన సంఘము ఒక్కటే, అదే క్రీస్తు సంఘము. దానిలోనికి వస్తే రక్షణ, దానిలోనికి రాకుంటే నీవు విడవబడతావు. ఎన్ని సంవత్సరాలు కలవరి మాయలో పడిపోయావో సహోదరుడా, సహోదరి, ఈరోజైనా ఆ ప్రేమ పాఠాలు, ఆ కట్టుకథలు, ఆ మాయ మాటలు వదిలిపెట్టి గ్రంథాన్ని చదివి సత్యము తెలుసుకొని నిన్ను నీవు రక్షించుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియచేయుచున్నాను. అందరికీ శుభాభివందనములు.